వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మన తొలి ఏకాదశి స్పెషల్ రెసిపీ అరిసెలు. తిన్న కొద్ది తినాలనిపించే కమ్మటి అరిసెలు. ఈ అరిసెలు చేయడం అంత సులువు కాదండి. చేసేవారందరికీ పర్ఫెక్ట్గా కుదరవు. అయినా ఎక్కడ ఏ పొరపాటు రాకుండా కమ్మటి అరిసెలు ఎలా చేయాలి అన్నది ఈ రెసిపీలో చూపిస్తాను. ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా శ్రద్ధగా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూశాక మీరు ట్రై చేసి ఎలా కుదిరాయో మాకు కామెంట్ చేయండి. మరి ఈ కమ్మటి అరిసెలు తయారీ విధానం చూద్దాం. అయినా అరిసెలకి సోనా మసూర జీలకర్ర బియ్యం కన్నా రేషన్ బియ్యం, కంట్రోల్ బియ్యం అంటారు కదా, ఆ బియ్యం అయితేనే రుచి. ఇప్పుడు 2 కేజీల బియ్యంని హోల్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. మేము 2 కేజీల బియ్యం వేసాము. మీకు ఎంత క్వాంటిటీతో కావాలో దాన్ని బట్టి బియ్యం వేసుకోండి. తెల్లారాక శుభ్రంగా కడిగి నీరు లేకుండా వడకట్టి పొడి క్లాత్ పైన కాసేపు ఆరనివ్వాలి. తేమ పూర్తిగా పోయేంత వరకు ఆరపెట్టుకోకూడదని గుర్తుంచుకోండి. లైట్గా తేమ ఉండాలి. మీకు ఈ బియ్యాన్ని దంచుకోగలిగేటువంటి ఫెసిలిటీ ఉంటే దంచుకొని చేసుకుంటే అరిసెలు అద్భుతంగా వస్తాయి. మేము మిల్లులో ఆడించుకున్న పిండితో చేస్తున్నాము. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి. అలా తడిగా ఉన్నప్పుడే మిల్లులో ఆడించిన ఆ పిండిలో ఇంకా పలుకుంటుంది. అందుకే ఖచ్చితంగా పిండిని జల్లించుకోవాలి. దీన్ని మీరు మిక్సీలో కూడా వేసి ట్రై చేయొచ్చు, కానీ మిల్లులో ఆడించిన రుచి మాత్రం రాదు. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కేజీల బియ్యంకి 1.5 కేజీ బెల్లం తరుగు వేసి ఈ సైజ్ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం అంతా పూర్తిగా కరిగాక దీన్ని స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. ఇప్పుడు వడకట్టిన మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి ముదురు పాకం వచ్చేలా పాకం పట్టుకోవాలి. మీకు అరిసెలు రుచంతా ఈ పాకం పట్టుకునే తీరులోనే ఉంది. ఏ మాత్రం ఏమారినా అరిసెలు స్మూత్గా కాకుండా గట్టిగా వస్తాయి. పాకం ఇలా పొంగొచ్చేటప్పుడు కొంచెం పాకాన్ని వాటర్లో వేసి చూస్తే ఈ విధంగా ఉండకట్టాలి. అప్పుడే అరిసెలకు పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు వెంటనే పాకంలో జల్లించిన బియ్యపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆపకుండా ఫాస్ట్గా కలుపుతూనే ఉండాలి. ఇందులోకి మీరు కావాలంటే అడిషనల్గా తెల్ల నువ్వులు, కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలోకి పిండిని కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పాలిథిన్ షీట్కి కానీ నార్మల్ కవర్కి కానీ ఆయిల్ అప్లై చేసి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని కాస్త మందంగా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పొంగేంత వరకు అలాగే ఉండి మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. పర్ఫెక్ట్ అరిసె అని చెప్పడానికి గుర్తేంటంటే ఆయిల్లో వేసిన కాసేపటికి అవి పూరీల్లా పొంగాలి. అప్పుడే పర్ఫెక్ట్ అరిసె రుచి వస్తుంది. చూసారా, ఇలా పొంగాలి. ఆయిల్లో వేగానే ఇలా 2 వైపులా ఎర్రగా డీప్ ఫ్రై చేసుకున్నాక చూపిస్తున్న విధంగా గరిటెలతో నూనెంతా ఒత్తేసి కాసేపు గాలి కారనివ్వండి. పూర్తిగా చల్లారి పెట్టుకున్నప్పుడు కొంచెం గట్టిగా ఉన్న బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా తాజాగా అప్పుడే చేసినట్టు సూపర్ సాఫ్ట్గా అండ్ టేస్టీగా వస్తాయి. అయినా అన్ని రోజులు ఉంటేగా అరిసెలు అంటే ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇలా మేము చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ట్రై చేస్తే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ స్టైల్లో అరిసెలు ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్తో కుదురుతాయి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. ఈ రెసిపీ పిక్ని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, కొలీగ్స్తో షేర్ చేసి మా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.